హాయ్ ఫ్రెండ్స్. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం జరగడానికి ముఖ్య కారణమైన దుర్యోధనుడు గురించి మహాభారతం చదివిన వారందరికీ తెలుసు. అలాంటి దుర్యోధనుడు తన జీవితంలో ఎలాంటి వరాలను పొందాడు, అలాగే దుర్యోధనుడు ఎలాంటి అస్త్ర విద్యలను నేర్చుకున్నాడు, ఇక దుర్యోధనుడి జీవితంలో దాగి ఉన్న రహస్యాలు ఏమిటి అనే విషయాలను నేడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మహాభారతం ప్రకారం దుర్యోధనుడు కలిరాక్షసుడు యొక్క అవతారం అని చెబుతూ ఉంటారు. ఇతని వివాహం కళింగ రాజ్యపు రాజకుమారి అయిన చిత్రాంగదతో జరిగింది. అలాగే చిత్రాంగద మరొక పేరే భానుమతి అని కూడా అంటారు. దుర్యోధనుడు భానుమతిని తన స్వయంవరం జరుగుతున్న సమయంలో కర్ణుడి సహాయంతో ఆమెను బలవంతంగా కళింగ దేశం నుండి తీసుకుని వచ్చి పెళ్లి చేసుకుంటాడు. ఇదే కాకుండా దుర్యోధనుడు తన జీవితంలో ఇలాంటి దుర్మార్గాలను చాలానే చేశాడు. అలాగే దుర్యోధనుడు జననం గురించి కూడా ఇప్పుడు చూద్దాం. వ్యాసుడు రచించిన మహాభారతం ప్రకారం ఒకసారి వ్యాస మహర్షి హస్తినాపురానికి వచ్చినప్పుడు ధృతరాష్ట్రుడు మరియు గాంధారి అతనికి అనేక సేవలు చేస్తారు. గాంధారి యొక్క సేవలు మెచ్చి వేదవ్యాసుడు ఆమెకు 100 మంది పుత్రులు కలిగేలా వరాన్ని ఇస్తాడు. ఇక ఆ వరణం కారణంగా గర్భవతి అయిన గాంధారికి 2 సంవత్సరాలైనా ప్రసవం జరగదు. దానితో గాంధారి కోపంతో తన గర్భాన్ని చీల్చుకుంటుంది. అప్పుడే గర్భం నుంచి ఒక మాంసపు ముద్దతో ఒక పిండం బయటపడుతుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న వేదవ్యాస మహర్షి గాంధారి గర్భం నుండి వచ్చిన మాంసపు ముద్దను 100 భాగాలుగా చేసి ఒక్కో మాంసపు ముద్దను ఒక్కో కుండలో పెట్టి భద్రంగా ఉంచుతాడు. వ్యాస మహర్షి ఇలా చేసిన తరువాత 2 సంవత్సరాలకి మొదటిగా దుర్యోధనుడు కుండలోంచి జన్మిస్తాడు. ఆ తరువాత మిగతా 99 మంది కౌరవులు జన్మిస్తారు. అంతేకాకుండా దుర్యోధనుడు పుట్టిన వెంటనే గాడిదలా ఏడుస్తుంటే కురు రాజ్యంలో ఉన్న కురు పెద్దలందరూ ఆశ్చర్యపోయారు. అలాగే దుర్యోధనుడికి తన చిన్నప్పటి నుండి పాండవుల యొక్క శక్తి సామర్థ్యాలను చూస్తూ అసూయపడేవాడు. అలాగే పాండవులలో రెండో వాడు భీముడు కౌరవులందరితో సమానమైన బల పరాక్రమవంతుడు అని, అలాగే వారిలో మధ్యవాడైన అర్జునుడు ధనుర్విద్యలో ఉత్తముడని, వీరిద్దరి మధ్య దుర్యోధనుడు తన చిన్నప్పటి నుండి ద్వేషాన్ని చాలా ఎక్కువ పెంచుకున్నాడు. ఇక అలాగే దుర్యోధనుడు తన మొదటి శిక్షణను గురువు ద్రోణాచార్యుడి దగ్గరే, అలాగే కృపాచార్యుల దగ్గర నేర్చుకున్నాడు. గురుద్రోణుడు దుర్యోధనుడికి గదా యుద్ధాన్ని నేర్పించాడు. ఆ తరువాత దుర్యోధనుడు ద్వారకా నగరానికి వెళ్ళి అక్కడ ఉన్న బలరాముడి దగ్గర గదా యుద్ధాన్ని మరింత విపులంగా నేర్చుకున్నాడు. ఇక శారీరక బలంలో భీముడు దుర్యోధనుడు కంటే బలవంతుడైన గదా విద్యలో భీముడు కంటే దుర్యోధను అధిక ప్రావీణ్యం తెలిసినవాడు. అలాగే భీముడు అరణ్యవాసం చేస్తున్న సమయంలో ఆ సమయాన్ని అంతా ధనుర్విద్యను నేర్చుకోవడానికి ఉపయోగిస్తే, అదే సమయంలో దుర్యోధనుడు గద విద్యను నేర్చుకోవడానికి ఉపయోగించేవాడు. అలాగే దుర్యోధనుడు భీముడు యొక్క ఒక బొమ్మను తయారు చేసి దానిపై తన గద విద్యను అభ్యసించేవాడు. అంతేకాదు హస్తినాపురం ఉత్తమ ప్రదర్శన చేస్తున్నప్పుడు కర్ణుడు అర్జునుడితో యుద్ధం చెయ్యాలని అనుకున్నాడు. కానీ అప్పుడు దుర్యోధనుడు కర్ణుణ్ణి శాంతింపచేసి అతన్ని అడ్డుకుని అతన్ని అంగదేశానికి రాజుగా చేశాడు. మహాభారతం ప్రకారం ఒకసారి దుర్యోధనుడు గాంధర్వ రాజుని బంధిస్తాడు. అప్పుడు అర్జునుడు గంధర్వులతో యుద్ధం చేసి దుర్యోధనుడిని విడిపిస్తాడు. కానీ ఈ సంఘటన జరిగిన తరువాత దుర్యోధనుడు సిగ్గుతో ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని అనుకుంటాడు. అప్పుడు పాతాళంలోని రాక్షసులు వచ్చి దుర్యోధనుడిని పాతాళ లోకానికి తీసుకువెళ్తారు. అక్కడ దుర్యోధనుడితో, మహారాజా, మీరు ఇలా ఆత్మహత్య చేసుకుని చనిపోతే శత్రువులు మిమ్మల్ని పిరికివాడిగా అనుకుంటారని చెబుతారు. అంతేకాదు రాక్షసులు దుర్యోధనుడితో, పూర్వకాలంలో మేము శివునికై తపస్సు చేసి మిమ్మల్ని పొందాము. అంతేకాకుండా మహారాజా, మీ నాభిపై ఉన్న భాగం వజ్ర సమానమైనది, అందువల్ల మిమ్మల్ని ఎవరూ ఏమీ చెయ్యలేరని, అలాగే శ్రీకృష్ణుడు చంపిన నరకాసురుడు ఆత్మ కర్ణుడి శరీరంలో ఉందని, అది మీకు యుద్ధ సమయంలో సహాయం చేస్తుందని చెబుతారు. అంతేకాదు ఒకసారి దుర్యోధనుడు పాండవుల సంహరించడానికి లక్క గృహాన్ని నిర్మించి దానిలో వారందరినీ దహనం చేయాలని అనుకుంటాడు. కానీ ఈ విషయాన్ని విదురుడు పాండవులకు చెప్పి దుర్యోధనుడి ఆలోచనల్ని సఫలం కాకుండా చేస్తాడు. ఇక ఇప్పుడు దుర్యోధనుడు పొందిన వరాల గురించి కూడా ఒకసారి చూద్దాం. ఒకరోజు దుర్వాస మహర్షి తన శిష్యులతో కలిసి దుర్యోధనుడి రాజ్యానికి వస్తాడు. అప్పుడు తన రాజ్యానికి వచ్చిన దుర్వాస మహర్షి అతని శిష్యులకు దుర్యోధనుడు అతిథి మర్యాదలు బాగా చేస్తాడు. దుర్యోధనుడు యొక్క అతిథి మర్యాదలకు సంతోషించిన దుర్వాస మహర్షి అతనికి ఒక వరం కోరుకోమని చెబుతాడు. అప్పుడు దుర్యోధనుడు ఆ వరంగా దుర్వాస మహర్షిని తన శిష్యులతో కలిసి ధర్మరాజు వనవాసం చేస్తున్న ప్రదేశానికి వారందరూ భోజనం చేసిన తరువాత మీరు వెళ్ళి వారిని భోజనం అడగమని చెబుతాడు. అప్పుడు దుర్వాస మహర్షి అతడు అడిగినట్టుగానే
వరాన్ని ఇస్తాడు. అసలు దుర్యోధనుడు ఈ వరం ఎందుకు కోరుకున్నాడు అంటే, దుర్వాస మహర్షికి అతని శిష్యులకి ఆతిథ్యం ఇవ్వలేని కారణంగా దుర్వాస మహర్షి శాపాన్ని పాండవులు పొందుతారని దుర్యోధనుడు దుర్వాస మహర్షి దగ్గర నుండి ఈ వరం కోరుకున్నాడు. అంతేకాదు పాండవులందరూ అజ్ఞాతవాసం పూర్తి చేసుకునే తిరిగి వచ్చిన తరువాత తమకు సగభాగం రాజ్యం ఇవ్వమని చెప్పడానికి శ్రీకృష్ణుని రాయబాబిగా పంపిస్తారు. అప్పుడు దుర్యోధనుడు శ్రీకృష్ణుడితో తన పాండవులకి రాజ్యం ఇవ్వనని చెబుతాడు. ఇక కురుక్షేత్రం జరగడానికి ఇది ఒక కారణం. అలాగే దుర్యోధనుడు తన మేనమామ శకునితో కలిసి మాయాజూతంలో ధర్మరాజును ఓడించి అలాగే నిండు సభలో ద్రౌపదికి వస్త్రాపహరణం చేయడం కూడా కురుక్షేత్ర యుద్ధం జరగడానికి మరొక కారణం. ఇక ఒకసారి శ్రీకృష్ణుడు దుర్యోధనుడి దగ్గరకు రాయబారిగా వెళ్ళినప్పుడు దుర్యోధనుడు శ్రీకృష్ణుడిని బంధించాలని అనుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు కోపంతో తన విశ్వరూపాన్ని దుర్యోధనుడికి చూపిస్తాడు. అలాగే కురుక్షేత్ర యుద్ధం ప్రారంభానికి ముందు దుర్యోధనుడు శ్రీకృష్ణుడిని సహాయం అడగడానికి అతని దగ్గరికి వస్తాడు. కానీ అదే సమయంలో అర్జునుడు కూడా శ్రీకృష్ణుడి దగ్గరికి సహాయం కోసం వస్తాడు. అప్పుడు వారితో శ్రీకృష్ణుడు, నేను కురుక్షేత్ర యుద్ధంలో యుద్ధం చెయ్యను, అలాగే మీలో ఒకరు నన్ను అలాగే ఇంకొకరు నా నారాయణ సైన్యాన్ని తీసుకోండి అని చెబుతాడు. అప్పుడు దుర్యోధనుడు నారాయణ సైన్యాన్ని తనకు కావాలని అంటాడు. ఆ తరువాత అర్జునుడు శ్రీకృష్ణుడిని తనకు రథసారథిగా ఉండమని అడుగుతాడు. అంతేకాదు దుర్యోధనుడు శ్రీకృష్ణుని కాకుండా నారాయణ సైన్యాన్ని తీసుకుని ఎంతో మంచి పని చేశానని అనుకుంటాడు. అంతేకాదు దుర్యోధనుడు తన తెలివితేటలతో శాల్యుడిని కూడా తమ వైపు యుద్ధం చేసేలాగా చేసుకుంటాడు. అలాగే కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడు చేసిన ప్రదర్శన గురించి ఇప్పుడు చూద్దాం. కురుక్షేత్ర యుద్ధంలో 8వ రోజు దుర్యోధనుడు చేసిన యుద్ధంలో వేదవనుడు అలాగే మృత్యుంజయుడు, మహారుద్రుడు మరియు ప్రమతి అనే 4 రాక్షసులను 4 బాణాలతో సంహరించాడు. అలాగే 14వ రోజు అర్జునుడు జయప్రదుడిని చంపడానికి వస్తున్నప్పుడు జయద్రథుడిని కాపాడటానికి దుర్యోధనుడు అడ్డుగా నిలబడతాడు. అప్పుడు దుర్యోధనుడు బ్రహ్మదేవుడిచ్చిన కవచాన్ని ధరించి ఉంటాడు. అర్జునుడు వేసి ఏ బాణాలు దుర్యోధనుడు ఏమీ చేయలేకపోతాయి. అప్పుడు దుర్యోధనుడు తన బాణాలతో శ్రీకృష్ణుడికి అలాగే అర్జునుడికి హాని కలిగిస్తూ ఉంటాడు. అప్పుడు అర్జునుడు తన దగ్గర ఉన్న 2 బాణాలతో దుర్యోధనుడు 2 అరచేతులకు గాయాలను చేస్తాడు. అప్పుడు దుర్యోధనుడు ఆ బాధను తట్టుకుని యుద్ధం చేయలేక యుద్ధ మధ్యలో నుంచి వెళ్ళిపోతాడు. అంతేకాదు ఒకరోజు యుద్ధంలో జయద్రథుడు చనిపోయాడు అని తెలిసిన తరువాత కోపంతో పాండవులను ఎదిరించడానికి ఒక్కడే పాండవుల దగ్గరికి వెళ్తాడు. అలాగే తన బాణాలతో పాండవులందరినీ మరియు శిఖండి అలాగే సాత్వికని ఘటోత్కచుని గాయపరిచాడు. అంతేకాదు యుద్ధంలో 15వ రోజు దుర్యోధనుడు తన ధనుస్సు యొక్క బలంతో నకుల్ని ఓడించాడు. అలాగే 18వ రోజు యుద్ధంలో దుర్యోధనుడు నకులుని మరియు సహదేవుణ్ణి కూడా ఓడించాడు. అలాగే ఇక ఆఖరి రోజు భీముడు దుర్యోధనుడితో ఎంతసేపు యుద్ధం చేసినా దుర్యోధనుని ఓడించలేకపోయాడు. చివరికి కృష్ణుడు చెప్పిన మాట ప్రకారం భీముడు దుర్యోధనుని తన తొడలపై కొట్టి చంపేస్తాడు. ఈ విధంగా మోసం చేసి భీముడు దుర్యోధనుని చంపేస్తాడు. అలాగే శ్రీకృష్ణుడు కూడా దుర్యోధనుడితో గదా యుద్ధం చేసి ఎవరూ గెలవలేరని చెప్పాడు. సో ఫ్రెండ్స్, చూసారుగా దుర్యోధనుడి జీవితంలో మీకు తెలియని ఎన్నో రహస్యాలు. ఇలాంటి మరెన్నో అద్భుత మహాభారత కథల గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి. ధన్యవాదాలు.